ఏముంటుందనే విషయాన్ని మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ సమాజం మీద, ఇక్కడ నీతి మీద ఈ రోజు మేము ఈ విలేకరుల పద్ధతిలో అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు మీరైనా దయచేసి పట్టించుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరైనా దయచేసి పట్టించుకోండి. మీరందరూ పెద్దలు. ఈ రాష్ట్రంలో ఒక విఖ్యాతమైనటువంటి విషయమే ఈ వ్యాసాశ్రమము, మా గురుస్థానము. కొన్ని వందల మంది స్వామీజీలకి, కొన్ని లక్షల మంది భక్తుల ఆత్మవిశ్వాసానికి కారణమైనటువంటిదే. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ముసలివాళ్ళు వచ్చారండి ఈరోజు. వాళ్ళ ఎండల్లో చంపి 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 చిత్రహింసలు పెట్టారండి. ఇక్కడ పెట్టింది దేనికి? వాళ్ళు ఏదో ఆశతో వచ్చారు. ఏదో ఈరోజు మంచి జరుగుతుంది, ఏదో అవుతుందని ఆశతో ఎంతో దూరం వచ్చారు. అటువంటి వాళ్ళందరినీ ఇది చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలందరూ, అధికారులందరూ ఈ మీడియా ద్వారా తెలుసుకొని మా ధర్మాన్ని రక్షించండి. దేశం గొడ్డుపోకూడదు. పెద్దలారా మీ అందరికీ దండం పెడుతున్నాం. మేము స్వామీజీల గుండి కూడా మీకు నమస్కారాలు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీరు ధర్మాత్ములు, పుణ్యాత్ములని ఈ ఈ రాష్ట్రాన్ని ఎంతో సంతోషంగా ఈ మామూలుగా ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంతో బాగా ధర్మాన్ని రక్షిస్తుందని మేము ఆశపడుతున్నాం. అదేవిధంగా కళ్ళారా చూస్తూ ఉన్నాం. మా సంస్థ కూడా ఇటువంటి న్యాయాన్ని కల్పించాలని మేము కోరుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మాన్ని రక్షిస్తారని ఎంతమంది విశ్వసిస్తున్నారంటే లక్షలు కోట్ల మంది ఆశిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీకు చేతులెత్తి దండం పెడతాం. మేము స్వామీజీలమైనా కనీసం మా గోడు వినడానికి మీరు సన్నద్ధం కావాలని నేను కోరుతూ ఉన్నా. మేమందరం 20-25 సంవత్సరాలు ఇక్కడ కష్టపడితే మా ఆశ్రమంలో ఆస్తులు అమ్ముకుంటుంటే, ఇక్కడ గోవులు అమ్ముకుంటూ ఉంటే, సాధువులకి, బ్రహ్మచారులకి, భక్తులకి ఇక్కడ స్థానం లేకుండా గేట్లు మూసేస్తూ ఉంటే ఏమిటి? ధర్మాత్ములందరూ ఎక్కడ పోయారు? ప్రభుత్వాలందరూ ఎక్కడికి పోయారు? ప్రభుత్వ పెద్దలందరూ ఎక్కడ పోతున్నారు? దయచేసి మీరందరూ కూడా దీన్ని చూసి దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలని నేను నమస్కరిస్తూ ఇక్కడతో విరమిస్తున్నానండి. ఇంతకంటే నేను చేయగలను.